ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. Proverbs chapter 16 verse 5. The Lord detests all the proud of heart. గర్వము మనుష్యులను ధనికునిగా చేసి దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండా చేస్తుంది. అంతేకాదు, గర్వము ఎంత కుయుక్తి కలది మరియు దుష్టమైనదంటే దాని నుండి మానవుడు తనను తాను రక్షించుకొనుట అసాధ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక పాపముల నుండి పశ్చాత్తాపపడవచ్చును మరియు కోపముపై, నేత్రాశపై, ధనాశపై, ఇతర అనేకమైన వాటిపై జయము పొందవచ్చును. కానీ వీటన్నిటి అడుగున నీ యొక్క రక్షణ గూర్చి మరియు నీ యొక్క విజయమును గూర్చి గర్వము కలిగి ఉండటకు అవకాశం ఉన్నది. దేవా, నేను ఇతరుల వలె, ఇతర సంఘ శాఖలలోనున్న క్రైస్తవుల వలె లేనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పు వైఖరిని కలిగి ఉన్న నిన్ను అది గర్వంలోనికి నడిపిస్తుంది. ఈ దుష్టమైన గర్వము నుండి నిన్ను నీవు రక్షించుకొనుట అసాధ్యము. ప్రభువు మాత్రమే నిన్ను రక్షించగలడు. దేవుని రాజ్యము చాలా పెద్దది, కానీ దానిలోకి వెళ్ళు మార్గము సూది బెజ్జము అంత చిన్నది. దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువుకు లోబడి నిన్ను గర్వము నుండి రక్షించుమని అడుగు. గర్వము నీలో ఉండుట వలన నీవు క్రీస్తు శరీరంలో ఉండుట గూర్చిన సాక్ష్యము వ్యర్థమే. మై డియర్ ఫ్రెండ్, గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. ప్రియ విశ్వాసి, నీవు అతి నీచులను చూచినప్పుడు వారిని తృణీకరించవద్దు, అసహించుకోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు రక్షించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అతి నీచులు కూడా రక్షించబడాలని ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మాలో ఉన్న గర్వము తీసివేయుమని బ్రతిమాలు కొనుచున్నాము. తండ్రి, మేమందరము నీకు ఇష్టమైనట్లు జీవించుటకు కృప దయచేయుమని, మా కుటుంబాలని ఆశీర్వదించుమని కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.